హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోన్‌పేలో పర్సనల్ లోన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫోన్‌పే అంటే మనం నార్మల్‌గా యూపీఐ పేమెంట్స్ అంటే అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంటాము. కానీ మనకు ఫోన్‌పే అనేది పర్సనల్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో మనం ఫోన్‌పేలో పర్సనల్ లోన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరికైనా సరే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు ఈ ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకొని మీరు అమౌంట్ అనేది పొందేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో, ఈ పర్సనల్ లోన్‌కి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికోసం డైరెక్ట్‌గా నా ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మనకు యాప్ అనేది మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్‌పే అనేది మనకు పర్సనల్ లోన్ అనేది ఫోన్‌పే వాళ్ళు డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేయకుండా వీళ్ళు కొన్ని కంపెనీస్‌తో పార్ట్నర్‌షిప్ అయితే కావడం జరిగింది. కొన్ని బ్యాంక్స్, కొన్ని కంపెనీస్‌తో పార్ట్నర్‌షిప్ అయ్యారు. సో, మీరు పర్సనల్ లోన్‌కి ఫోన్‌పేలో అప్లై చేసుకుంటే డైరెక్ట్‌గా వాళ్ళ కంపెనీ వాళ్ళు మీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్పాన్సర్ లింక్స్ అని మీకు ఇక్కడ కొన్ని రావడం జరిగింది. స్పాన్సర్ లింక్స్ అంటే ఏంటంటే ఈ ఫోన్‌పే కంపెనీ వాళ్ళు ఈ కంపెనీస్‌తో టై అప్ అయ్యి మీకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బడీ లోన్ గానీ, లేకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్ పర్సనల్ లోన్ అని గానీ, తర్వాత లేకపోతే ఇంకొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ టాప్ పిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బడీ లోన్‌తో టై అప్ అయ్యారు. మనీ వ్యూతో టై అప్ అయ్యారు. ఇండస్ఇండ్ పర్సనల్ లోన్స్ అయితే టై అప్ అయితే కావడం జరిగింది. సో, ఇక్కడ మనకు ఈ ఫోన్‌పే వాళ్ళు ఈ కంపెనీస్‌తో టై అప్ అయ్యి మనకు పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ మీరు పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏ కంపెనీ కావాలంటే మీరు ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు ఆ కంపెనీలో పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పే వాళ్ళు స్పాన్సర్‌షిప్ అయ్యారు కాబట్టి మీకు అమౌంట్ అనేది ఈజీగా లోన్ అనేది అప్రూవ్ అయ్యేదానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫోన్‌పే ఇక్కడ టాప్ స్పాన్సర్ లింక్స్ మీద క్లిక్ చేసినా ఆప్షన్ అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ పిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు సేమ్ అదే పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఏ కంపెనీకి మీరు పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బడ్డీ లోన్ అని కనిపిస్తుంది. ఈ బడ్డీ లోన్‌లో నేను పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి బడ్డీ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు బడ్డీ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు బడ్డీ లోన్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇన్‌స్టెంట్‌లీ అప్రూవ్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీకు లోన్ అమౌంట్ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో మీరు లోన్ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడీ అనేది ఎంటర్ చేయండి. ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ లోన్ అని అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ లోన్ కావాలా, బిజినెస్ లోన్ కావాలని అడుగుతుంది. మనకు పర్సనల్ లోన్ కావాలంటే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ కావాలంటే బిజినెస్ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేనైతే పర్సనల్ లోన్ సెలెక్ట్ చేసుకున్నాను. పర్సనల్ లోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. ఇక్కడ మీ శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నట్లయితే అది డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ శాలరీ ఎంత, మీకు ఎంత మంత్లీ శాలరీ అనేది బ్యాంక్‌కి వస్తుందో చెక్ ఇస్తారు. అట్లా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు. ఒకవేళ మీరు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు. ఒకవేళ మీరు ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ చదువుతున్నారు, పీజీ చేస్తున్నారు, యూజీ చేస్తున్నారు, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డాక్టరా, లాయరా, లేకపోతే బ్లాగరా, లేకపోతే మీరు జర్నలిస్టా, లేకపోతే ఫ్రీలాన్సర్ ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే మీరు ఆ ప్రొఫెషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రొఫెషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్లీ మీకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో అంత ఇన్కమ్ అనేది అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ హైయెస్ట్ మాత్రం అడుగుతుంది. జస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీ మదర్ నేమ్ అనేటివి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మిస్టేక్ లేకుండా పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది. రెసిడెన్షియల్ టైప్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెసిడెన్షియల్ ఓనా లేకపోతే రెంటెడ్ హౌస్లో ఉంటున్నారా, అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి అడ్రస్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారో అడ్రస్ అనేది ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారో అన్ని ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓనర్డ్ బై పేరెంట్స్ అంటే నేను పేరెంట్స్ దగ్గర ఉంటున్నాను కాబట్టి పేరెంట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నారు అనేది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు
ఉంటుంది. మేము రీసెంట్‌గా షిఫ్ట్ అయ్యాం కాబట్టి నేను ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నా అన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అట్లా మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఒకవేళ మీరు పుట్టినప్పటి నుంచి ఒకే ప్లేస్‌లో ఉన్నట్లయితే మీరు మీ ఏజ్ ఎంతైతే ఉంటుందో ఆ ఏజ్ అనేది ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఆ ఏజ్ ఎంత ఉంటుందో ఆ ఏజ్ అనేది ఎంటర్ చేసి మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని క్రెడిట్ కార్డ్ అడుగుతుంది. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఒకవేళ క్రెడిట్ కార్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉందంటే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా మీరు కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ బడీ లోన్ అనేసి మనకు ఒక ఆప్షన్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ మాత్రం సబ్మిట్ చేశారు. ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు మీ సిబిల్ స్కోరు, మీ బ్యాక్ ఎండ్లో అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు లోన్కి ఎలిజిబుల్ అయితే మీకు డైరెక్ట్గా లోన్ ఎలిజిబుల్ అనేసి మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు బడీ పర్సనల్ లోన్ అనేసి యాప్ అనేది మనకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ యాప్ అనేది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యాప్తో మీరు మీ మొబైల్ నెంబర్, ఇప్పుడు ఫోన్పేకి ఇచ్చిన మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయినట్లయితే మనకు దీనికి సంబంధించి యాప్ అనేది మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అక్కడ లోన్కి సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకు లోన్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ లోన్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు దాంట్లో పర్సనల్ లోన్కి అప్లై చేసినా కూడా మనకి లోన్ స్టేటస్లో మనకి ఇక్కడ మన మొబైల్ ఫోన్పేకి లింక్ అయిన ఇప్పుడు ఫోన్పేకి అప్లై చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్తో యాప్ లాగిన్ అయితే మనకు లోన్ స్టేటస్లో మనం ఒకవేళ మనం లోన్కి ఎలిజిబుల్ అయినట్లయితే మనకు డైరెక్ట్గా మనకు ఫోన్పే నుండి నోటిఫికేషన్ వస్తుంది మీరు లోన్కి ఎలిజిబుల్ అయ్యారు అనేసి. ఒకవేళ లేదంటే డైరెక్ట్గా మీరు యాప్ అనేది ఓపెన్ చేసి లోన్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అని రిజెక్ట్ అయితే రిజెక్ట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు ఎలిజిబుల్ దగ్గర మీద క్లిక్ చేస్తే మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. అంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో మీకు అమౌంట్ పడాలనేసి మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటివి ఎంటర్ చేయమంటుంది. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. దీనికి కొంత టైం అయితే పడుతుంది. కంపల్సరీ మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. తర్వాత ఆటో ఈ మ్యాండేట్కి సంబంధించి ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ పే చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ ఈఎంఐ అమౌంట్ అనేది మీకు ఆటోమేటిక్గా అవ్వాలంటే న్యాచ్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా న్యాచ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ ఎంత ఈఎంఐ అయితే ఉంటుందో అంత ఈఎంఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ఆటోమేటిక్గా కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫోన్పే ద్వారా పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది మీకు లోన్ అనేది రిజెక్ట్ అయింది అనుకోండి, మీకు అర్జెంటుగా మీకు లోన్ కావాలంటే వేరే యాప్స్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ వీడియోస్ చూసుకుని మీరు పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియో అయితే లైక్ చేసి ఇలాంటి వీడియో ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.